హిమాలయాలు ఎందరో యోగులకు మునులకు నిలయమని మనకు తెలుసు. కానీ ఆ హిమాలయాల కంటే వందల కోట్ల సంవత్సరాల పురాతనమైన ఒక పవిత్రమైన పర్వతం మన సౌత్ ఇండియాలో ఉందని మీకు తెలుసా? అదే అరుణాచలం. రమణ మహర్షి లాంటి ఎందరో మహానుభావులను అయస్కాంతంలా తన వైపు లాక్కున్న మహాశివక్షేత్రం ఇది. ఈ కొండ గుహల్లో కంటికి కనిపించని ఎంతో మంది సిద్ధులు ఇప్పటికీ తపస్సు చేస్తున్నారని భక్తులు నమ్ముతున్నారు. అసలు ఈ అరుణాచలం కొండలు దాగి ఉన్న ఆ అంతు చిక్కని రహస్యమేంటి? ఒకవైపు మన పురాణాలు చెబుతున్న అద్భుతమైన కథలు, మరోవైపు సైన్స్ చెప్తున్న ఆశ్చర్యకరమైన నిజాలు. ఈ రెండు అరుణాచలం గురించి ఏం చెబుతున్నాయి? ఈరోజు ఈ వీడియోలో దైవభక్తిని మరియు సైన్స్ని ఒకే దగ్గర కలిపే అరుణాచలం అద్భుతాన్ని సింపుల్గా తెలుసుకుందాం. తమిళనాడులోని తిరువన్నమలై రోజు లక్షలాది మందికి ప్రశాంతతను ఇస్తున్న పుణ్యక్షేత్రం. ఇక్కడి అరుణాచలేశ్వర ఆలయం 24 ఎకరాల స్థలంలో ఆకాశాన్ని తాకే 4 పెద్ద గోపురాలతో ఉన్న ఒక అద్భుతమైన కట్టడం. కానీ ఈ గుడి కంటే కూడా ఇక్కడికి వచ్చే భక్తులను ఎక్కువగా ఆకర్షించేది ఆ గుడి వెనుకున్న అరుణాచల పర్వతం. ఎంత మనశ్శాంతి లేని వాళ్ళైనా సరే ఆ కొండను చూడగానే, అక్కడి గాలిని పీల్చగానే ఒక తెలియని ప్రశాంతత వస్తుందని భక్తులు చెబుతూ ఉంటారు. ఈ కొండలో ఏదో తెలియని దైవశక్తి ఉందని అంటారు. మరి మన పురాణాలు ఈ కొండ పుట్టుక గురించి ఏం చెప్తున్నాయి? అలాగే సైన్స్ పరంగా ఈ పర్వతానికి ఉన్న వయసు ఎంత? మన హిందూ ధర్మంలో భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం ఈ పంచభూతాలకు గుర్తుగా 5 శివాలయాలున్నాయి. అందులో అగ్నిలింగం ప్రతీక ఈ అరుణాచలం. పురాణాల ప్రకారం ఒకసారి బ్రహ్మ విష్ణువుల మధ్య ఎవరు గొప్ప అని చర్చ వచ్చినప్పుడు పరమశివుడు ఒక అత్తు చిక్కని అగ్నిస్తంభంగా ఆవిర్భవించాడు. ఆ అగ్నిస్తంభమే కాలక్రమేణా చల్లబడి ఈ అరుణాచల పర్వతంగా మారిందని శివపురాణం చెబుతుంది. అందుకే ఈ కొండనే సాక్షాత్తు శివుడిగా భావించి పౌర్ణమి రోజుల్లో లక్షలాది మంది భక్తులు ఈ కొండ చుట్టూ 14 కిలోమీటర్లు చెప్పులు లేకుండా గిరివలయం చేస్తారు. ఇక్కడ ఎందరో సిద్ధ పురుషులు సూక్ష్మ రూపంలో ఉంటూ లోక కళ్యాణం కోసం తపస్సు చేస్తుంటారని భక్తులు ఇప్పటికీ నమ్ముతూ ఉంటారు. పురాణాల ప్రకారం ఈ కొండను సాక్షాత్తు దైవంగా చెప్తే, సైన్స్ ఈ పర్వతాన్ని ఒక భౌగోళిక అద్భుతంగా చెప్తుంది. భూమి మీద ఉన్న అత్యంత ఎత్తైన పర్వతాలు హిమాలయాలు. వాటి వయసు దాదాపు 5 కోట్ల సంవత్సరాలు. కానీ అరుణాచలం కొండ దగ్గర దొరికిన రాళ్లను సైంటిస్టులు ల్యాబ్లో టెస్ట్ చేసినప్పుడు తెలిసిన నిజమేంటంటే, ఈ కొండ వయసు అక్షరాల 250 కోట్ల సంవత్సరాల పైనే. అంటే మనిషి పుట్టక ముందే. అంతేందుకు, అసలు భూమి మీద జీవం సరిగ్గా లేని కాలం నుండే ఈ అరుణాచలం కొండ ఇక్కడుంది. పురాణాలు చెప్పినట్లుగానే కొండ భూమి పుట్టిన తొలినాళ్ళ నుండే ఉందని సైన్స్ కూడా ఒప్పుకుంటుంది. ఇంత పురాతనమైన పర్వతం కాబట్టే దీనికి అంతటి ఆధ్యాత్మిక శక్తి ఉందని మనం అర్థం చేసుకోవచ్చు. చాలామంది ఈ కొండ దగ్గరకు వెళ్ళగానే తమని ఏదో శక్తి లాగుతుందని, ఇక్కడ ఒక పెద్ద అయస్కాంతం ఉందేమో అని అంటుంటారు. సైన్స్ ప్రకారం ఈ కొండ మీద ఉన్న రాళ్లను చార్నోకైట్ రాళ్ళు అంటారు. ఇవి భూమి అడుగున విపరీతమైన వేడి మధ్య తయారైన చాలా గట్టి రాళ్ళు. జియోలాజికల్ సంస్థల రిపోర్ట్స్ ప్రకారం ఇక్కడ భౌతికంగా ఎలాంటి అయస్కాంత క్షేత్రం లేదు. కానీ భక్తులు ఫీల్ అయ్యే ఆ అయస్కాంత శక్తి ఫిజికల్ మ్యాగ్నెట్ కాదు, అదొక ఆధ్యాత్మిక శక్తి. కోట్లాది సంవత్సరాల వయసున్న ఆ పర్వతం శతాబ్దాలుగా ఎందరో గొప్ప యోగులు సిద్ధులు చేసిన తపస్సు, ఇవన్నీ కలిసి ఆ ప్రాంతంలో ఒక గొప్ప పాజిటివ్ ఎనర్జీని ఇస్తున్నాయి. ఆ ఎనర్జీనే భక్తులను అయస్కాంతంలా తన వైపు లాక్కుంటుంది. అరుణాచలం చుట్టూ నడిచే గిరివలయం ఎందుకు అంత గొప్పది? ఆధ్యాత్మికంగా చూస్తే శివుని చుట్టూ ప్రదక్షిణ చేసిన పుణ్యం వస్తుంది. ఇక ప్రకృతి పరంగా చూస్తే అరుణాచలం కొండ మీద అరుదైన ఎన్నో ఆయుర్వేద మొక్కలు, మూలికలున్నాయి. ఆ కొండపై నుంచి వచ్చే స్వచ్ఛమైన గాలిలో ఈ మూలికల గుణాలు కలుస్తాయి. 14 కిలోమీటర్లు ఆ గాలి పీలుస్తూ నడవడం వల్ల మన బ్రెయిన్కి మంచి ఆక్సిజన్ అంది మనసులోని ఒత్తిడి మొత్తం మాయమైపోతుంది. దైవానుగ్రహానికి తోడుగా ప్రకృతి ఇచ్చే వైద్యం కూడా తోడవడంతో అక్కడికి వెళ్ళిన వాళ్లకు అంతటి ప్రశాంతత దొరుకుతుంది. అరుణాచలం ఇది కేవలం రాళ్లతో ఏర్పడిన కొండ కాదు. 250 కోట్ల సంవత్సరాల భూమి చరిత్రను తనలో దాచుకున్న ఒక అద్భుతం. ఎందరో యోగులకు ఆశ్రయం ఇచ్చిన ఒక పవిత్ర స్థలం. సైన్స్ ఎంత అభివృద్ధి చెందినా కొలవలేని కొన్ని శక్తులు ఈ భూమి మీద ఉంటాయి అనడానికి అరుణాచలమే ఒక ఉదాహరణ. సైన్స్ ప్రకారం అది 250 కోట్ల ఏళ్ల పాత పర్వతం కావచ్చు, కానీ భక్తుల పాలిట అది సాక్షాత్తు ఆ శివయ్యే. మీకు ఎప్పుడైనా వీలైతే అరుణాచలం వెళ్ళండి. ఆ దేవుడి ఆశీస్సులతో పాటు ఆ ప్రాచీన పర్వతం ఇచ్చే ప్రశాంతతను
మీ సొంతం చేసుకోండి. ఈ డాక్యుమెంటరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. దైవభక్తిని వాస్తవాలను గౌరవిస్తూ మనం చేసే ఇలాంటి వీడియోల కోసం కేఆర్కే డాక్యుమెంటరీస్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియో ఒక లైక్ కొట్టండి. మళ్ళీ మరొక అద్భుతమైన కథతో మళ్ళీ కలుద్దాం.